హాయ్ అండి, ఇలా ఉన్నారు అందరూ. వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా రెడీ చేస్తానో చూపిస్తానండి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేయడానికి నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక స్పోర్క్ యూజ్ చేసి ఎగ్, ఉప్పు, కారాలంతా బాగా కలిసేలా కలుపుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిలో బ్రెడ్ ఫస్ట్గా కాల్చుకోవాలి. నార్మల్గా ఆమ్లెట్ వేసి బ్రెడ్ పెడుతుంటారు, లేదా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుందండి బ్రెడ్ ఆమ్లెట్. నేను ఈ విధంగా రెడీ చేస్తాను. నెక్స్ట్ ఇదే ప్యాన్ మీద నేను ఇంకొక బ్రెడ్ కూడా పెట్టుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకొని బ్రెడ్ లైట్గా కాలిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పై వైపు కూడా లైట్గా నెయ్యి గ్రీస్ చేసుకున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి టిఫిన్కి కానీ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ బ్రెడ్ని రివర్స్ చేసేసుకున్నాను. మనం ముందుగా కలుపుకున్నాం కదా ఎగ్ మిక్సింగ్, ఇది పైనుంచి ఒక స్పూన్ కానీ లేదా ఇలా గరిటె కానీ తీసుకొని పైనుంచి అప్లై చేసుకోవాలి. ఎగ్ని ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బ్రెడ్ అంతా అప్లై అయ్యేలా చూసుకోవాలి. బ్రెడ్ ఫస్ట్ కాల్చుకున్న తర్వాత ఇలా ఎగ్ అప్లై చేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్. నేను ఇక్కడ 2 బ్రెడ్స్కి అదేవిధంగా ఎగ్ అప్లై చేసుకుంటున్నాను. మనం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని శాండ్విచ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సెంటర్లో క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ పీసెస్ అండ్ కేచప్ వేసేసి బర్గర్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా. ఎగ్ని బ్రెడ్ అంతా అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ రివర్స్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసుకున్న తర్వాత సెకండ్ వైపు కూడా సేమ్ ఎగ్ ఫస్ట్ వైపు ఎలా అప్లై చేశానో ఇక్కడ కూడా అలాగే అప్లై చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎగ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ స్లిమ్లో పెట్టి చేసుకుంటున్నానండి. ఇలా స్లిమ్లో పెట్టి చేయడం వల్ల బ్రెడ్ కూడా క్రిస్పీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ అప్లై చేసిన తర్వాత లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ పైనుంచి లైట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నేను సెకండ్ వైపు కూడా బ్రెడ్ని కాల్చుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.